జయ జగదంబే. ఈ మాటు ఒక విచిత్రమైన ఏమనాలి దాన్ని, ఒక సిద్ధాంతం. దాని గురించి నాకు అమ్మ స్ఫురింపచేసింది మీకు చెప్తాను. సాధారణంగానే చెప్తాను, కానీ మళ్ళీ పురాణాల్లో అలా అన్నారు, ఫలానా శాస్త్రంలో ఇలా అన్నారు, ఫలానా ఇతిహాసంలో ఇలా ఉన్నారు, కాబట్టి నువ్వు చెప్పింది తప్పు అని మీరు ఎవరన్నా అన్నారనుకోండి, మీకు నమస్కారం. చెప్పానుగా నాకు ఏ శాస్త్రాలు రావు, ఏం రావు. ఎప్పుడన్నా మా తాతలో మా నాయనో మా మేనమావలో వాళ్ళు ఏమైనా మా గురువులు వాళ్ళు మాట్లాడుకుంటే శాస్త్రం గురించి పక్కన కూర్చొని ఏమైనా వినడం తప్ప నేను ఏ శాస్త్రాలు చదవలేదు. నాకల్లా ఉన్న ఒకే ఒక్కటి అమ్మవారు ఉపాసన చేసుకున్నాను. అందులో నాకేం సిగ్గు సంకోచం అయ్యో అహంకారం ఏమో అనే భయం ఏం లేదు, శుభ్రంగా చేసుకున్నాను. నేను మా ఆవిడ కూడా కోట్లు జపం చేసుకున్నాం, కోట్లే, నథింగ్ షార్ట్. కాకపోతే మరి కోట్లు ఎలా చేసావయ్యా, మేము ఎవరం చేయలేకపోతున్నాం కదా. 11 సంవత్సరాల పాటు బయటికి వెళ్ళలేని పరిస్థితి ఉండి, ప్లస్ మామూలు సంప్రదాయవాదులు చేసేంత మడి చేయకుండా ఉంటే జరుగుతాయి. రోజుకి 14 గంటలు చేసాను చెప్పాలి, 14 గంటలు. మా భాగ్యం ఏమిటంటే 2021లో అమ్మ ఇంకా చాలరా ఇంకా చాలరా అది గుండుకు కోకలేసింది, చాలా ఆపమంటే ఆపరా మీరు అని. అంటే అమ్మ దేనికి పనికని చెప్పట్లేదు కదే, ఏమీ సంకల్పం లేదు కదా, ఏం చేయమంటావు చెప్పు. ఓ టీవీ చూడనివ్వు, ఓ పుస్తకం చదువుకోనివ్వవు, ఓ ఊరు వెళ్ళినవ్వు, ప్రయాణం చేయనివ్వు, ఏం చేయమంటావే అంటే సర్లే గోల. కానీ జపాలు చేసుకోండి, కానీ అలా అంత వెర్రెక్కనట్టు చేయకండి, ఇంకా అక్కర్లేదు. ఆ జపాలు ఏం చేయాలి, నాకు ఇచ్చేసేయండి, ఏదో ఎక్కడొక్కడ వాడుకుంటాను అంతే. అందరూ తత్సత్ బ్రహ్మార్పణ వస్తూనే అంటారు కదా, నువ్వేమిటి కొత్తగా చేసేది అని మీకు అందరికీ సందేహం వస్తుంది కదా. పైన సంకల్పంలో ఉంటుంది, కింద తత్సత్ బ్రహ్మార్పణ వస్తుంటే ఏమైపోదు. అంతే, అదే వికరించట్లేదు బాబు, నేను ఎవరిని వికరించట్లేదు. నేను ఏంటంటే మనం మామూలుగా ఒక పడికట్టు పదంగా బ్రహ్మార్పణ అనేస్తాం, పెద్ద పెద్ద పదాలు. అంత బ్రహ్మార్పణ ఏం చేసేయలేం మనం, మన వల్ల అవుతుందా, అవదు. సరే, మళ్ళీ ఎక్కడికో వెళ్తున్నాను. నేను చెప్పదలుచుకుంది ఏమిటంటే, ఎక్కడ విన్నాను నేను, శంకర్లు సౌందర్యలహరి గురించి ఎవరు చెప్తుంటే విన్నానేమో. శంకరులు శక్తి లేకపోతే శివుడు ఏం చేయలేడు అని అనే ప్రత్యక్ష అర్థం వచ్చేటువంటి ఒక వాక్యం రాశారట. చాలామంది ఉటంకిస్తారు దాన్ని. ఎంతవరకు వెళ్తారంటే, శక్తిహీన శివ శవ అని అలాంటి అర్థం ఏదో పదం. శక్తి లేనటువంటి శివుడు శవంతో సమానం. బాగుంది కదా. దాంతో జనాలు చెప్తూ ఉంటారు, దీనికి ఎదురుకెళ్ళిపోయి జనాలు శివుడు చైతన్యం అండి, అమ్మవారి శక్తి. శక్తి అంటే ఏమిటండి, రా పవర్. దానికి క్షమించండి నవ్వుస్తున్నాక, దానికి ఏ తెలివితేటలు ఉండవు. ఒక నేకెడ్ పవర్ లైన్ మీరు పట్టుకున్నారనుకోండి, పేలిపోతారు కదా. దాన్ని మీరు సరిగ్గా వాడుకోగలిగితే మీరు ఎన్ని చేయొచ్చు అంటే, మొత్తం ఊళ్ళు కరెంటు, అదే పవర్ వేయచ్చు, లైట్లు వెలుగుతాయి, ఫ్యాన్లు, ఏసీలు, మెషిన్లు, సర్వము నడుస్తుంది. ప్రపంచం అంతా కరెంటుతో విద్యుత్తుతో నడుస్తుంది.
ఆ విద్యుత్తు అలా పనిచేసేట్టుగా చేసేది చైతన్యం అంటే శివుడు. ఏమీ జ్ఞానం లేకుండా అలాగా ఒట్టి శక్తి మాత్రమే ఉండి ఏమాత్రం కొద్దిగా కంట్రోల్ లేకపోయినా వినాశనాన్ని చేసేటువంటి ఇది శక్తి అమ్మవారు. ఎంత దురదృష్టకరమైన ఎంత దౌర్భాగ్యమైన అవగాహన ప్రపంచంలో ఎలా పరిణమించిందో నాకు అర్థం కాదు, ఎలా పరివ్యాప్తి చెందిందో నాకు అర్థం కాదు. ఇది ఇక్వాల సిద్ధాంతం చాలామంది చెప్తారు తెలుసా అండి. అమ్మవారిని శివుడు నియంత్రిస్తాడు, లేకపోతే అమ్మవారి విశృంఖల అయ్యి మొత్తం అందరినీ తినేస్తుంది. పిచ్చా అండి? ఉండదలా, ఉండదు. సహస్రనామాలు చదవండి మీరు. ఆవిడే శక్తి, ఆవిడే చైతన్యం. ఒకచోటే శక్తి చైతన్యం ఉంటాయి, కలిసి ఉంటాయి. అందులో ఏ విభాగాన్ని మీరు ఉపాసిస్తారో అన్నదాన్ని బట్టి ఉంటుంది ఫలితం అనేది. ఎంత ఎంత దుర్మార్గమైన వాదన. శక్తి లేని శివుడి శవం. ఏదో యాక్చువల్గా బాగుంటుందో వినడానికి. మా అమ్మ లేకపోతే శివుడు లేడు, మీ అమ్మ లేకుండా శివుడు ఉండడు రా వెర్రమండ కొడుకులారా అని ఎవరు చెప్తారు? ఇద్దరు కలిసే ఉంటారు. ఎన్ని చదివేసుకుంటామో, వాగర్ధ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తి ఇవన్నీ చదివేసుకుంటాం. చదివేసుకుని చివరి ఆఖరికి దిక్కుమాల సిద్ధాంతం మన పాయింట్ ఏదో చెప్పాలి చూసరికి శివుడు వేరు శక్తి వేరు, శివుడేమో చైతన్యం, అమ్మవారేమో శక్తి. తప్పు తండ్రి, బండబూతు. చెప్తా, కారణం చెప్తా. మీరు కొంత ఉపాసనలు, మంత్రాలు, వాటిలో ఉపయోగించే విధులు, అదే తంత్రం. వీటి గురించి విన్నట్టయితే మీరు షట్కర్మలు అని పేరు విని ఉంటారు. మంత్రాల్ని సిద్ధి పొందిన తర్వాత వీటిని వినియోగించి కొన్ని పనులు చేయడం. మారణం, మోహనం, వశ్యం, స్తంభనం, ఉచ్చాటన, విద్వేషణం. ఇవి 6 కర్మలు అనుకోండి. మీరు తారక రామన్ లాంటి కేవలము బ్రహ్మ విద్య అయిన మంత్రాన్ని కూడా సిద్ధి పొంది అయితే మీరు షట్కర్మలు చేయొచ్చు. తెలుసా అండి? మీరు చూసే ఉంటారు పుస్తకాల్లో. రామాయణంలో ఫలానా ఫలానా సర్గ ఫలానా ఫలానా పని చేసి శత్రు విచ్ఛేదం, లేకపోతే మీకు పిల్లలు పుట్టడం, పెళ్ళిళ్ళు అవ్వడం, కోర్టులో గెలవడం ఉంటుంది రామాయణానికి. కావాలంటే తెలుసుకోండి, పుస్తకాలు దొరికితే మీకు మార్కెట్లో. లేదు, హనుమదుపాసన చేయండి. ఈ 6 క్రియలు చేసేటువంటి ప్రక్రియ ఉంటుంది. పంచాక్షరి తీసుకోండి, పంచాక్షరితో షట్కర్మలు చేసే విధానం ఉంటుంది. ఇక అమ్మవారి చెప్పాలంటారా, కాళీ, బగళ, తార అంటే మీకు ఎలాగా ఉంటాయి. ఎందుకంటే అవి జనాలు వాటితోటే షట్కర్మలు చేస్తారని వేరు కూడా ఉంది జనాల్లో. ఇంకా ఏ మంత్రం తీసుకుంటే మీరు షట్కర్మలు చేయలేరు? ఏ మంత్రాన్ని ఉపాసించినా మీరు షట్కర్మలు చేయవచ్చు. షట్కర్మలు చేసినందువల్ల వచ్చే ఫలం, ఆ కర్మ మీరే అనుభవించాలి. దెర్ ఆర్ నో టూ వేస్ అబౌట్ ఇట్. యూ హ్యావ్ టు రీప్ ది కాన్సిక్వెన్సెస్ ఆఫ్ హ్యావింగ్ పుట్ ఇన్ టు ఫోర్స్ ద సిద్ధి దట్ యు హ్యావ్ ఎక్వైర్డ్. మంత్రసిద్ధి వల్ల వచ్చిన శక్తిని మీరు ఎక్కడ ఉపయోగించి షట్కర్మలు వాడినా మీకు కర్మ తప్పదు. అయింది కదా? మరి నువ్వు ఏదో శక్తి అన్నావు, చైతన్యం అన్నావు, ఎక్కడో ఇంకోటో చెప్తున్నావు ఏంటి? కాదండి, అక్కడికే వస్తున్నాను. కాస్త ఓపిక పట్టండి. మీరు కేవలము ఒక ప్రయోజనం అంటే
ఒకానొక ఉపలబ్ధి సిద్ధి పొంది ఆ సిద్ధిని ఉపయోగించి ఏదో చేద్దాం అనేటువంటి ఒక కోరిక ఉందనుకోండి మీకు, అప్పుడు ఒక దైవంలో ఉండేటువంటి శక్తి విభాగాన్ని మాత్రమే మీరు చేరగలుగుతారు. మొట్టమొదటి విషయం, దైవం శక్తి చైతన్యాల యొక్క రెండింటి సమ్మిళిత రూపం. ముందు అది ఒప్పుకోండి. అంతేగాని తీర్థానికి తీర్థం, ప్రసాదానికి ప్రసాదం విడిగా ఏం లేవు. శక్తి వేరు, చైతన్యం వేరు లేవు, లేనే లేవు. అమ్మవారు ఒట్టి శక్తి, శివుడు ఒట్టి చైతన్యం, దిక్కుమాల సిద్ధాంతం. అది నమ్మకండి, అది లేదలా. సరే, ఇప్పుడు ఏం చెప్తున్నాను నేను, మీరు షట్కర్మలు వాడాలి, చెయ్యాలి. లేదు మరో పని, షట్కర్మలు దాటిన పని సాధారణంగా ఉండదు, అయినా కానీ ఒకసారి చూద్దాం. మీరేదో ఇంకేదో మీకు ప్రయోజనం నెరవేరాలి, ప్రయోజనం కోసమే ఒక దైవాన్ని మీరు ఉపాసిస్తున్నారు. అప్పుడు ఆ దైవంలో ఉండేటువంటి శక్తి విభాగాన్ని మాత్రమే మీరు ఉపాసిస్తున్నారు. ఆ దైవానికి మీ మీద ప్రేమ కలుగుతుంది, కానీ ఆ దైవం యొక్క చైతన్య విభాగం మీకు అంత త్వరగా పలకదు. ఏదైతే మీ జ్ఞానం ఉందో, మీ ఆధ్యాత్మిక ప్రగతికి, మీ ఆత్మిక ప్రగతికి ఏది సహాయం చేస్తుందో అది చైతన్యం. దైవంలో ఉన్నటువంటి చైతన్య విభాగం. అది మీకు పప్పు బెల్లాలు పంచిపెట్టదు. మీకు కష్టం కలిగినా సరే మీ జీవ పరిణామంలో మీకు సహాయపడుతుంది. అది ఎలా చెప్తాను. ఎలా ఉంటుందంటే, నేను మీకు కొన్ని ఉదాహరణలు చెప్పాను ఇంత ముందు ఎపిసోడ్లో. బేతాళ్ళు. నేను ఈ జన్మలో తెలిసి బేతాళ సాధన చెయ్యలేదు, అమ్మ పంపించింది నాకు సాయంగా ఉంటాడని. అమ్మ పంపించింది. మీకు ఉదాహరణలు కూడా చెప్పాను. సాధారణంగా బేతాళు ఎటువంటి పనులు చేసి పెడతాడో బయట వాళ్ళకి, మనం ఎరుగున్న బేతాళ సాధనలు చేసిన వాళ్ళకి బేతాళుడు ఎలాగా ఉపయోగపడతాడో నాకు బేతాళుడు అలా ఉపయోగపడలేదు. యాజ్ రీసెంట్ యాజ్ ఎస్టర్డే ఎక్కడో తెలిసిన వాళ్ళ ఒక ఇంట్లో ఎవడో దుర్మార్గుడు ప్రేతాలను ప్రయోగించాడు. ఆవులన్నీ చనిపోతున్నాయి, ఆవులు చనిపోతున్నాయి. వాడు దిక్కుమాలినాడు ఏం చేశాడంటే, వాడి దొరికి శ్మశానంలోకి వెళ్ళేవో వీళ్ళు సహాయాలు చేసేవాడు. మీకు అది బాగోలేదు, ఇది బాగోలేదు, పూజలు ఏవో చేసేవాడు. తర్వాత ఆ ఇంట్లో వాళ్ళకి ఎవరో కొంత దైవంతో దగ్గర పరిచయం ఉన్నాడు, ఎవడో వచ్చాడు, వాళ్ళతో మాట్లాడాడు. ఆయన ఎందుకు రాళ్ళ పని చేస్తారు, వెళ్ళక్కర్లేదు, నేను శ్మశానం దేవుడి దండం పెట్టుకుంటారా, ఏం లేదు అన్నాడు. అయిపోయింది. ఈ మధ్య ఆ తాంత్రికుడి దగ్గరికి వెళ్ళడం తగ్గించారు. ఆ ఇంట్లో తన పలుకుబడి తగ్గిపోయిందని కోపం వచ్చి వాళ్ళకి సంపన్నులు, ఎవరైతే యజమానులు ఉన్నారో మనం మాట్లాడుకుంటున్నారో ఒక సంపన్నులు, 30-40 ఎకరం ఉంటుంది వాళ్ళకి, కాస్త దూడాపాడి ఉన్నటువంటి ఆహారం. ఒక్క 2-3 రోజుల్లో 3 దూడలు, ఒక ఆవు చనిపోయినట్టునే ఇంకొక చూడు ఆవు, అది కొంత ఇబ్బందుల్లో ఉంది. అమ్మ తల చూస్తే ఉంటుంది, మరి చూడాలి ఏం జరుగుతుందో. ఎందుకు చెప్తున్నానంటే, అక్కడికి వచ్చిన ప్రేతాత్మల్ని పక్కకు తెప్పించాడు బేతాళ్ళు వెళ్ళి. బాలమ్మ చెప్పింది, ఒరే నాన్న వెళ్ళి కాస్త పల్లా వాళ్ళని తీసుకెళ్ళు, అక్కడ తీసుకెళ్ళి బేతాళుండని నాకు చెప్తాను ఆ శిష్యుడికి. ఇలా వెళ్తున్నాను, అక్కడ పలానా చోటకి ఎవరికో సాయం కావాలట, అమ్మ వెళ్ళమంది వెళ్తున్నాను. వెళ్ళమంటే మళ్ళీ వాడు కూడా యాస్ట్రల్గానే వెళ్తాడు. వాడేమి మళ్ళీ రాత్రి కారేసుకు వెళ్ళడు, ఎక్కడో దూర ప్రాంతం అది. ఎవరో సాధకుడు ఎవరికో ఇబ్బంది వచ్చింది, వాళ్ళని చూడమందమ్మ. వెళ్ళాడు. ఆ తర్వాత చెప్పాడు, ఇలా బేతాళుని తీసుకెళ్ళిన మా ఆయన సాయం చేశాడు. ప్రేతాత్మల్ని అక్కడిని తీసేసి ఇంటి వాళ్ళకి మేలు చేసాడు బేతాళ్ళు. మన కథల్లో ఏం చదువుతాం? కథలు అంటే సంఘటనలు ఏవైతే మనం యూట్యూబ్లో ఎన్ని ఉంటాయి చెప్పండి బేతాళ సాధనల మీద. ఉత్తరాది వాళ్ళు హిందీలో మాట్లాడుతుంటారు 2-3.
అవన్నీ ఎలా ఉంటాయి? కాబట్టి ఈ ఇక్కడ బేతాళుడు ఏం చేస్తున్నాడు మనకి? శక్తిలో లేడు ఆయన. కేవలం శక్తి కాదు, చైతన్యం చేత నడపబడుతున్న బేతాళుడు ఆయన. ఒకళ్ళు ఎవరికో మేలు జరుగుతోంది, శక్తిలో షట్కర్మలు చేసేది మీ ప్రయోజనమైనా ఉంటుంది, ఇంకోళ్ళకి కీడైనా ఉంటుంది, మీ సొంత ప్రయోజనం ఉంటుంది. అంటే చెప్పానుగా, ఎప్పుడు అదే ఉదాహరణ చెప్తాను. పెళ్ళిళ్ళు, పిల్లల పుడ్డాలు, చదువులు, ఇంకేమైనా జరగడాలు, కేసులు పోవడాలు, ఇవన్నీ ఒక కథ. లేదు ఇంకెవరినో ఇబ్బంది పెట్టడం, షట్కర్మలు. అంటే మీకు ఏదైతే కర్మని సంపాదించి పెడుతుందో, మళ్ళీ జన్మకు మళ్ళీ పుట్టడానికి సామగ్రి, అది మీరు శక్తి విభాగాన్ని మాత్రమే సాధన చేస్తే అది ఉంటుంది. చైతన్యాన్ని మీరు సాధన చేస్తే, అంటే ఆ ఉపాస్య దైవంలో ఉండేటువంటి చైతన్య విభాగాన్ని కనుక మీరు సాధన చేస్తే, మీ కోరిక ఎలా ఉన్నా సరే మీకు ఏది మంచో అదే చేస్తుంది. మీరు జపం చేసినా సరే, మీ జపం యొక్క శక్తిని మీరు ఎక్కడైనా వినియోగిద్దాం అనుకుంటే కూడా మీకు ఆ దైవం పొసగనివ్వదు. ఒకానొకసారి శత్రువులు ఎవరో తెలిసిన వాళ్ళు, శత్రువు అనే పెద్ద పని ఎందుకు పడుతుంటే వాళ్ళు నా మీద ఏవో చేతపడి గట్రా చేద్దాం అనే ప్రయత్నాలు ఏవో చేశారు వేరే వాళ్ళు. సరే కానీ అమ్మ కొడుకు మీద చేతపడి ఏంటి వాడు వద్దా, ఏముండదు అలా. సరే చేద్దాం అనుకున్నారు. సరే చేశారు, తెలిసింది చేసినట్టుగా. నేను ఆవేశంగా అమ్మతో అన్నాను, అమ్మ వాళ్ళని నలుగురున్నారే అమ్మ వేసేస్తానే అని. నేనా వేస్తాను, నేను వేస్తానా? వంకాయ నేనేంటంటే వేసేది ఏముండదు, వేస్తే అమ్మ వేయాలి నా పనుపుని. అమ్మ చూడవా అంటే, అమ్మ ఏం చెప్పిందంటే, అది చేతపడి పని చేయదులేరా అంది. బాగానే ఉంది, మళ్ళీ చంపే ఆ ప్రేతాత్మ ఏదైతే వెనక్కి పంపించాలి చంపేద్దామే అన్నాను. వాళ్ళు నలుగురు నీ బంధువులే, మళ్ళీ వాళ్ళు ఏడిస్తే నువ్వే బాధపడతావు అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు. ఎందుకు వచ్చిన గోలరా నీకు, ఇప్పుడు నీకు ఇది హత్యలు అవసరమా అంది. హత్య ఏంటి అమ్మ, నా మీద వేసారు కదే, డిఫెన్స్ అన్న. డిఫెన్స్ లేదు, ఏం లేదు, దూరం మూసుకొచ్చాడు. వాళ్ళు కర్మలు వచ్చాయి కదా నాన్న, పోతారులే అంది. కర్మలు ఎదుర్కొన్నారు కదా, ఇప్పుడు నీ మీద వేసారు ప్రయోగం, ఆ కర్మ పోతుందా వాళ్ళ కోరికే? ఆ కర్మ దాని పైన చేయనివ్వరా, నువ్వేమిటి మధ్యలో, నీ కంగారు ఎందుకు? మీరు అనుకుంటున్నారా నేను మళ్ళీ జీసస్ దగ్గరికి వెళ్తున్నాను ఏమనుకోకండి. జీసస్ అంటాడు చోట పుస్తకంలో, వాళ్ళ దాంట్లో రాసి ఉంటుంది, మీ కష్టాలు మీ పగలు నాకు ఇచ్చేసేయండి, నేను తీరుస్తాను. మీరు మీ పట్ల ఎవరన్నా మీకు కష్టం కలిగిస్తే అది నాకు చెప్పేసే మీరు ఊరుకోండి అంటాడు ఆయన. కాలంలో ఎప్పుడో తీరుస్తాను. ఎప్పుడు తీరుస్తాడు? మీరు తీరిస్తే మళ్ళీ ప్రతికర్మ మీకు పట్టుకుంటుంది. డిఫెన్స్ పక్కా ఏముండవు అక్కడ. ఒకటి మిమ్మల్ని కొడితే మీరు తిరిగి కొడితే మీకు కర్మ వస్తుంది. చట్టంలో లేకపోవచ్చు, మీకు రక్షణ ఉండొచ్చు, అక్కడే ఉండదు. అయితే అవతల వదిలేస్తుంది, ఆ కాలం వదలదు. కర్మ రూపంలో అది తీరుస్తుంది, మీ పగ తీరుస్తుంది. అమ్మ కూడా అదే చెప్పింది నాకు. ఇప్పుడు మీకు మళ్ళీ చైతన్యం శక్తిలోకి మళ్ళీ వస్తాను. నేను చేసిన సాధన చైతన్య సాధన, కాళేనా బగలేనా దశ మహాయుద్ధులు ఎవరైనా కానివ్వండి, ఇంక చెడ్డైనా మరోహళ్ళు ఏ పేరునే పెట్టుకోండి, అమ్మవారి పేర్లు. కేవలము శక్తి ఉపాసన చేయలేదు నేను. ఎందుకంటే నాకేమి ఎజెండా లేదు, నా భార్యకి లేదు, మీ ఇద్దరు ఊరికే శ్రీ లలితా త్రిపుర సుందరి ప్రీత్యర్థం అంతే. ఇంకా మళ్ళీ అందరూ క్షేమస్థైర్య విజయాభయ ఆయురారోగ్యం ఇవేం లేవు, అవేం వద్దా? కావాలి. కాకుండా ఎలా? వాటి గురించి జపం చేయం, అమ్మిస్తుందిలే అని చూస్తాం. అందువల్ల మీరు కనుక ప్రతిఫల ఆపేక్ష లేకుండా కేవలము అమ్మో అయ్యో ఎవరన్నా కానివ్వండి
వాళ్ళ మీద మీ ప్రేమ కారణంగా వాళ్ళని చేరుకుందుకు వాళ్ళలో ఈ జన్మన చక్రం అంతా చాలరా బాబుని వదిలేసి తిరిగి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోదాం అనుకుని మీరు చేస్తారే, ఆ సాధనలో జరిగేది చైతన్య సాధన. మీరు చైతన్యంలో కలుస్తారు. శక్తి మీకు సహాయం ఉంటుంది, రక్షణ ఉంటుంది, కానీ మీ గమ్యం చైతన్యం. మీరు పొందేది చైతన్య స్థితులు, శక్తి స్థితులు కాదు. కాబట్టి ఈ శక్తి వేరుగా ఉంటుంది, చైతన్యంగా వేరుగా ఉంటుంది అనే భ్రమలు వదిలిపెట్టండి. మీకు ఒక ఉదాహరణ చెప్తా. ఒకానొకప్పుడు చాలా ఏళ్ల క్రితం ఏం కాదు, బీహార్ నుంచి ఒక దేవి ఆవిడ ఇలాగ ఎవరో అమ్మవారు మావయ్య ఒకసారి కలుస్తుంది నిన్ను అన్నాడు. అమ్మవారు నన్ను కలవడం ఏమిట్రా, ఏదో సాయంకాలం అమ్మవారికి నేను సాయం చేస్తాను అల్లుడు పంపించు అన్న. బాలమ్మ చెప్పింది మాయని పెద్దాడి దగ్గర పంపించమంది. సరే పేరేమిట్రా, తెలియదు మాయ నీకు చెప్తానంది. కూర్చున్నాను. ఆవిడ పేరు మదాలస. అప్పుడెప్పుడు బీహార్లో సమయం ఎలక్షన్ జరుగుతున్నట్టున్నాయి. అక్కడ ఎవరో సాధన చేస్తున్నారట. ఆవిడ చెప్పింది, నాన్న అక్కడ నా సాధన చేస్తున్నారు, తాంత్రిక సాధన. ఆ ఎలక్షన్లో గెలవడం కోసం కొన్ని ఏవో చేస్తున్నారు వాళ్ళు పనులు. ఆవిడికే నచ్చడం లేదవి. నేను అన్నానమ్మ నిన్నెవరు ఆపుతారే, మదాలస అంటే బుడంతులు నేను అనుకోవడం నాకు స్ఫురించింది. శ్యామల యొక్క ఒకనొక చిన్న చైతన్యం, అంటే ఎక్కువ పరివ్యాప్తి లేనటువంటి ఒక చైతన్య స్థితి, ఒక వెర్షన్ ఏమంటే దాన్ని మనం అంటాం కదా, వెర్షన్ అంటాం కదా, అలాంటి ఏదో వెర్షన్ ఆవిడది. అమ్మ చూసుకోండి నీ దగ్గరికి ఎందుకు వచ్చింది, దాని కారణాలు ఇప్పుడు నేను మీకు చెప్పలేను. ఎందుకే ఆవిడ వచ్చింది మదాలస. అమ్మ ఏం చేయమంటావే అని. నాన్న నేను అక్కడ ఏం చేయను, వాళ్ళకి ఇవ్వను, వాళ్ళు చాలా దుర్మార్గమైన పనులుగా వాడుతున్నారు రా అంది. నేను ఎవరే అమ్మా ఆపేది అన్నాను. జాగ్రత్తగా వాడిన పదం మంత్రబద్ధని నాన్న. వాళ్ళు ఇన్ని లక్షలు చేస్తే, ఈ హోమాలతో జపం చేస్తే, ఈ ద్రవ్యాలతో హోమం చేస్తే వాళ్ళకి ఆ ప్రయోజనం ఇచ్చి తీరాలి. అవును, ఉనికిలో అంటే ఎగ్జిస్టెన్స్ అంట ఇంగ్లీష్లో, అలా కొన్ని నియమాలు ఉన్నాయి. నా సృష్టిని కూడా అనొచ్చు మీరు, కాస్త త్వరగా అర్థం అవుతుందనుకుంటే సృష్టి అనే పదం వాడండి. నియమాలు ఉన్నాయి, ఆ నియమాలు వర్తిస్తాయి. మళ్ళీ అక్కడికే వస్తాను. ఆ నియమాలు పాటించి మీరు ఏదో సాధిస్తారు. కర్మ ఉంటుంది సుమా, శుభకర్మ అశుభకర్మ ఏదన్నా కానీ దాని ఫలం ఉంటుంది, మీకు పట్టుకెళ్ళాల్సిందే మీరు. అయితే ఓ పద్ధతి మాత్రం ఉంది. మీరు దొంగతనం చేశారు, మీకు ఎవరో ఒక పెద్ద లాయర్ దగ్గరికి వెళ్తారు, మార్గం ఉంది, ఆయన దొంగ వాదన వాదిస్తాడు, వీళ్ళని బయటకు ఎట్టిస్తాడు. ఇక్కడ తప్పుకున్నారు, మీ కర్మ ఎక్కడికి పోదు. అలా అని చెప్పి మరి ఇక్కడ చట్టం ఉంది కదా, అందులో లుసుకులు ఉన్నాయి కదా. అదేవిధంగా అంతర్లోకాల్లో మనకి కనిపించని లోకాల్లో, ఈ లోకంలోనే మనకి కనిపించని దేవతాశక్తుల్లో అటువంటి నియమాలున్నాయి. అటువంటి ప్రయోజనాల కోసం అటువంటి కర్మలు అంటే ఇక్కడ నాకు తెలిసిన ప్రాసెసెస్ చేసే పద్ధతి ఉంది. తర్వాత అప్పుడు బాలమ్మ అనుమతి తీసుకున్నాను. అమ్మ నువ్వు ఎవరికి చెయ్యకులేవే నాయన, మరి మంత్రం ఇంత జపం చేసి ఈ ద్రవ్యంతో హోమం చేస్తే నేను చేసి తీరాలిరా, అప్పుడేం చేస్తావు అంది. దానికి నాకేదో బాలమ్మ ఎగ్జంప్షన్స్ ఇచ్చింది. నాన్న నువ్వు ఫలానా విధంగా చేస్తే, అలా చేయకపోయినా కానీ దానికి ప్రమాదం లేకుండా ఆ దేవికి నువ్వు రక్షణ ఇవ్వచ్చు అంది. ఆవిడ ఏదో చెప్పింది, బాలమ్మ నాకు సహాయం చేసింది. ఆ మార్గాన్ని ఉపదేశించి ఈ మదాలస దేవికి నేను అమ్మ నువ్వు వాళ్ళకి ఏం చేయకే వదిలేసే అన్నాను. గోదావరి జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో ఎక్కడో కొంతమంది భైరవులు వచ్చారు. భైరవులు, ఒక భైరవుడు ఎవరు,
సాక్షాత్తు శివుడి యొక్క ఒక రూపం కదా. భైరవుడు అంటే ఎవరు? శివరూపం. అమ్మని ఆరాధించడంలో అగ్రగణ్యుడు ఆయనకంటే బాగా అమ్మని ఎవరు ఆరాధించలేరు. ఈ సహస్రనామాల్లో కూడా వస్తుంది. స్వయంగా భైరవి రూపం ఉంది, భైరవ రూపం ఉన్నాయి. అయితే వాటిలో అతి తక్కువ చైతన్య స్థాయికి చెందినటువంటివి మీరు చూస్తాం మనం. ఊళ్ళల్లో ఉంటుంది. ఎక్కువ జనసంచారం పట్టణాలకి దూరంగా అడవుల్లోనూ, ఏజెన్సీ ప్రాంతాల్లోనూ, ఘాట్ రోడ్డుల్లోనూ అలాంటి చోట్ల ఉంటాయి భైరవ దేవాలయాలు. అక్కడ ఇప్పటికీ నేను ఇక్కడ అనడానికి వీలైనటువంటి బలులు కూడా ఇస్తారు. జంతు బలులే కాదు. దానివల్ల మీరు నమ్ముతారా? లోకల్ ఎలక్షన్లు గెలవడానికే. ప్రధానమంత్రి పదవి ఏం కాదు. లేదు, ఎవరో మునసగారు కోడలు బాగుంది, నాకు కావాలి. మామూలుగా మునసగారు నా తల తీసేస్తాడు, నలుగురు మనుషులు పంపించండి, నన్ను లేపేస్తాడు. మరి ఎలా? నాకు ఇదిగో ఈ భైరవుడికి ఏదో ఏం పెట్టాలని నైవేద్యాలు పెడతాను, అదో తప్పు కదయ్యా. వాడు దేవుడు ఎందుకు వేయడు? ఎందుకు అవుతాడు? దేవుడు అవుతాడు. ఆయనకు శక్తి ఉంది. ఆ శక్తిని ఎలా ఆవాహన చేసుకోవాలో ఒక పద్ధతి ఉంది. దాన్ని మీరు ఆవాహన చేసుకున్నారు, వాడుకున్న వరకు వాడుకున్నంత. మీకు భగవద్గీతలో ఒక చోట కృష్ణుడు చెప్తాడు, గుర్తుందా? దేవతలు మనుష్యులు పరస్పర సహకారాలతో జీవిస్తారు. వీళ్ళు యజ్ఞయాగాదులు క్రతువులు చేస్తారు, దేవతలను ఉద్దేశించి ఆ హవిస్సులు వాళ్ళకి వెళ్తాయి, వాళ్ళు బలోపేతలు అవుతారు. దాని ప్రతిఫలంగా మానవులు కోరిన కోరికలు తీరుస్తారు. తిక్కుమాలిన కోరికలు కోరితే తీరుస్తారు. అటువంటి హోమాలు ఉన్నాయి, అటువంటి ప్రయోజనాలు సిద్ధించేటువంటి క్రతువులు ఉన్నాయి, ఫలాలు సిద్ధిస్తాయి. తర్వాత ఎక్కడా కూడా ఊరికే మనకి తెలియదు ఎక్కడా లేదండి. మనకి అన్నీ చెప్పబడ్డాయి. మా గురువుగారు ఎప్పుడూ ఉంటారు, సృష్టిలో మీకు ఏది రహస్యం లేదు, మీకు చెప్పబడుతుంది. మీరు దాన్ని ఎందుకు వెలుగుగా ఉండి గమనిస్తారా లేదా? మీకు పాతాళ భైరవ సినిమా గుర్తుందా? పాతాళ భైరవ అనే మాంత్రికుడు ఒక ఉపాసన ద్వారా, కొన్ని క్రతువుల ద్వారా ఆవిడ యొక్క శక్తులను భస్యం చేసుకుందాం అనుకుంటాడు. మార్గం ఉంటుంది కూడా. ఎవరో తెలియని వాడు, కుర్రాడు, రాజకుమారుడు ఎవరైనా బలేస్తే అవుతుంది. అయితే వాడి దుర్మార్గం పేటరైపోతుంది తెలిసిన పరమేశ్వరుడు ఏం చేస్తుంది? ఈ తోటరావుడు చెప్తుంది, ఒరే నాన్న వాడిని చంపేద్దాం అనుకుంటున్నాడు, అని చేత నువ్వే వాడిని చంపేసారా, ఆ శక్తులు నీకు వచ్చేలా చూస్తాను, నువ్వు కాస్త ప్రపంచాన్ని మేల్చేద్దుగా నీ చేతనయంత్రం. కాబట్టి ఆ దేవతల్లో కూడా ఉండేటువంటి ఒక చైతన్య వీచిక ఉంటుంది. అది చెప్తుంది, ఒరే నాన్న ఇలా కాదురా, వీడు మంచివాడి, కాస్త నువ్వు వేరే చేరా బాబు, నా చేతి దిక్కుమాలు పని చేయించుకుంటా. వాళ్ళకే కర్మలు ఉండవు, నిజమే, కానీ వాళ్ళకి చేయక తప్పదు. కొంతమంది భైరవులు ఇచ్చారు, వాళ్ళు ఇంతకీ ఏం చెప్తున్నారంటే వాళ్ళు చేయమని చెప్పారు, ఇది చేయకుండా ఉంటాం మాకేమో. అప్పుడు ఏం చేయాలి? నేను కిందటి వీడియోలో ఒకసారి చెప్పాను, అన్ని చోట్ల ఆ దేవతల అంశాలే ఉండవు. కొందరు ఉపాసకులు ఆ లైన్లో సాధన చేసిన వాళ్ళని దైవీ కార్యంగా భావించి వాళ్ళని అక్కడ ప్రక్షేపిస్తారు, వాళ్ళని ఉంచుతారు అక్కడ. ఈ భైరవులు 2-3 వచ్చారు నా దగ్గరికి, నాయనా ఇక్కడ మేము ఉండం, మేము వెళ్ళి తపస్సు చేసుకుంటాం, జన్మలోకి వెళ్తాం అంటే వేరే దానికి సమ్మతించేటువంటి వేరే ఆత్మలు తీసుకొచ్చి అక్కడ ఆ భైరవ దాంట్లో పెట్టి, మరీ కొన్ని క్షేత్రాల్లో ఆ ప్రయోగాలు మరీ మితిమీరిపోయి ఆడవాళ్ళని ఇబ్బంది పెట్టేట్టుగాను, మంచి వాళ్ళని ఇబ్బంది పెట్టేట్టుగాను జరుగుతున్న కొన్ని కోణల్లో, కొన్ని ప్రాంతాల్లో పూర్తిగా పలక్కుండా చేసి ఆ భైరవుల్ని, అంటే అక్కడ ది టెంపుల్ ఈజ్ అన్మ్యాన్డ్, అంటే అక్కడికి ఆ గుళ్ళో ఆ భైరవుడి గుళ్ళో ఎవరో ఉండరు, ఒక రాయి ఉంటుంది అంతే, పలికే భైరవుడు ఉండడు. అలాంటివి నా చేత బాలమ్మ చేయించింది. కాబట్టి ఈ మంత్రాలు నిజం,
మంత్రాల సాధన ద్వారా విపరీత పరిణామాలు జరిగేటువంటి ప్రక్రియలు చేయడం నిజం. వాటిని ఏ దేవతలు వాటిని సాధ్యం చేస్తున్నారో వాళ్ళే మనకి నేను వద్దురా, ఇందులో రాకండి రాను, నన్ను ఇక్కడి నుంచి తప్పించండి రా అనడం అవి కూడా ఉంటాయి. లేనివి ఏమీ లేవు. మనకి చందమామ కథల వరకు చిన్న ఒక మాటలో వచ్చేస్తుంది. కానీ అది మనం గమనిస్తే అది అలాగే ఉంటుంది. అది ఒక నిర్దిష్టమైనటువంటి న్యాయ సూత్రము అయి ఉంటుంది. కానీ మనం మామూలుగా జనాంతకంగా మాట్లాడుకున్నప్పుడు దాన్ని చాలా తేలిగ్గా ఇది పూర్తి చేసే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక పాట ఉంటుంది, ఎందులోనూ గుర్తురావట్లేదు, తెనాలి రామకృష్ణ సినిమాలోనో లేకపోతే మిస్సమ్మ సినిమాలోనో, అంచెలంచెను లేని మోక్షము చాలా కష్టమే భామిని అంటే కష్టమైన ఇష్టమైనది చేరి వచ్చింది చిరముని అంటుంది. మామూలు ఒక ఇద్దరు హాస్యనట్ల మధ్య ఉంటుంది. కానీ ఏమిటది? అంచెలంచెలు లేని మోక్షం. ఒక్కసారిగా మీరు ఒక ఛలాంగు కొట్టి మీరు మహాచేతుల్లో లీనమైపోయి వెనక్కి రాకుండా పోరు. సాధ్యం కాదు అది. ఒక్కొక్క మెట్టు ఎక్కవలసిందే, జన్మలు పడుతుంది దానికి. మరి రచయితకి అంత తెలుసేమో. అందుకే మా గురువుగారు అంటూ ఉంటారు, రచయితలు, టెక్నాలజీ శాస్త్రజ్ఞులు, రాజకీయ నాయకులు, ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నవాళ్ళు, కళాకారులు 5 ఉంటారు. వీళ్ళకి భవిష్యత్తులో ఏం ప్రణాళిక ఉందో అది కొంత వాళ్ళకి తెలియకుండానే సూచనప్రాయంగా వాళ్ళ అంతస్తులో వాళ్ళకి అందుతుందిట. రాజకీయ నాయకులు ఒక చాలా ఫెంటాస్టిక్, అంటే అంతకుముందు ఇప్పుడు జరగని, ఊహించడానికి వీలు లేనటువంటి ఒక ప్రామిస్ చేస్తాడు. లేదా ఒక రచయిత ఉంటాడు, ఎక్కడ జరగంది రాస్తాడు. జూల్స్ వెర్న్, హెచ్జి వెల్స్ పుస్తకాలు మీరు కనుక వినుంటే అప్పటికి సాధ్యం కాదు. అప్పటి సైన్స్లో వాళ్ళ పుస్తకంలో రాసినవి లేవు, తర్వాత జరిగాయి. అలాగే ఉపాధ్యాయులు, అలాగే కళాకారులు. మీకు దేవి అనే సినిమా వచ్చింది, కోడి రామకృష్ణ సినిమా. అందులో ఆ దేవి వచ్చినటువంటి నాగదేవి ఆవిడ ఒక రథం ఉంటుంది. ఆ రథం వచ్చి రకరకాల కాంతులు వెదజల్లుతూ ఉంటుంది. అది నిజంగా కూడా కొన్ని దేవతల యొక్క రథాలు అలా ఉంటాయట. చూసిన వాళ్ళు చెప్పారు. కాబట్టి ఇది సాధ్యమే. ముందు ఎలా జరుగుతుందో వీళ్ళకి తెలుస్తుంది. సరే, మన కథలో వెనక్కి వస్తే, మీ దృష్టిలో ఒకవేళ ఇటువంటిది పడి ఉన్నట్టయితే, శివుడు కేవలము కూడా చైతన్య రూపుడు, ఆయన అమ్మవారు లేని పరిస్థితిలో ఏమీ చేయలేడు. అమ్మవారు కేవలం శక్తి, ఆవిడకి ఏమీ తెలియదు, ఉట్టి రా ఎనర్జీ, ఏ చేతనత్వం ఉండదు. శివుడు ఏం చెప్తే శివుడు దావిని పెట్టుకుని ఎలా చేయాలా అంటే కానీ కుదరదు, ఆవిడకి ఏమీ తెలియదు. వట్టిది తండ్రి, ఏం లేదు. శివశక్తుల అభేదాలు, వాటిద్దరి మధ్య ఏం తేడా ఉండదు. తర్వాత ప్రతి ఉపాసనా దేవతలోను లేదా ప్రతి దేవతలోను, మహాదేవత గురించి చెప్తాను సుమా నేను, ప్రతి మహాదేవతలోనూ కూడా చైతన్యము శక్తి రెండూ ఉంటాయి. మీ యొక్క సాధన దేనికి లక్షించి ఉన్నదో అది మీకు సాధ్యం అవుతుంది. శక్తి ఒక్కటే కేవలం కోరికలతో ఉంటే శక్తి సాధించబడుతుంది. మీ చైతన్యం అంటే తిరిగి వెనక్కి వెళ్ళాలి. నివృత్తి మార్గంలో మీరు కనుక మీ సాధన ఉండి దైవం కోసమే మీరు సాధన చేస్తే మీరు చైతన్యాన్ని పొందుతారు. మీ యొక్క స్థాయిని, మీ అర్హతని, మీ తపస్సుని, మీ యోగ్యతని బట్టి మీకు ఒక్కొక్క చైతన్య స్థితి మీకు ఫలంగా అనుగ్రహించబడుతుంది. తర్వాత అక్కడి నుంచి వెనక్కి వస్తామా, ముందుకెళ్తామా, అవన్నీ పెద్ద పాఠాలు. తర్వాత ఇంకెప్పుడన్నా కుదిరితే అటువంటి సందర్భం వస్తే చెప్తాను. కాబట్టి ఒకవేళ ఆయన చెప్పిన, శంకర్లు చెప్పిన వాక్యంలో ప్రత్యక్షంగా దానికి మీరు ట్రాన్స్లేట్ చేసుకొని అనువదిస్తే ఒకటి, శివుడి చైతన్యం మాత్రమే శక్తి, అమ్మవారి శక్తి మాత్రమే ఒకవేళ అర్థం వస్తే కూడా మీరు పొరపడకండి. మహాత్ములు చెప్పే మాటలు ఆ వాక్యం వరకే కాదు, ఇంకా చాలా నిగూఢమైన, గహనమైన ఎంతో అర్థం ఉంటుంది.
మామూలుగా దానికి సంస్కృతం టు తెలుగు అనువదించేసి అర్థం చేసుకుంటే తప్పది. నేను ఏం చెప్పదలుచుకోదన్నానో అది చెప్పగలిగానని భావిస్తాను. మరి ఏమండి? జయ గురుదేవ్, జగదంబే, స్వస్తి.